వాళ్ళు పెట్టుకొచ్చారు. వీళ్ళు ఒక లెక్క రికార్డ్ బ్రేకింగ్ ఫలితాలంటే అడ్వర్టైజ్మెంట్ ఇండియాస్ టాప్ 3 ర్యాంక్స్ మాయే 1, 2, 3, 7, 8, 10, 77 మాకే వచ్చినాయి అంటూ వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకొచ్చారు. వీళ్ళకి మళ్ళీ ఇప్పుడంటే ఇక్కడున్న ఈ కార్పొరేట్ సంస్థలకి పోటీ అనమాట. ఇకపోతే ఈనాడులో వరి బదులు పప్పు ధాన్యాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వర్షాధార పంటల సాగుకి ప్రోత్సాహం, సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి, లేదంటే గడ్డు పరిస్థితులు తప్ప. ఎల్నినో నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాచరణ. జూన్ వచ్చింది, ఖరీఫ్ మొదలైంది, ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాగునీటి పొదుపుగా ఉపయోగించుకోకుంటే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులే. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఎక్కువ నీటి అవసరం ఉండే పంటల సాగు తగ్గించి వర్షాధార పంటల సాగుకు ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించింది. తక్కువ కాల పరిమితి, తక్కువ నీటితో సాగు, తక్కువ పెట్టుబడి పెట్టే పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వబోతుంది. వరికి ఎక్కువ నీరు అవసరం. ఈ నేపథ్యంలో బోర్ల కింద వరి సాగు చేసే ప్రాంతాలను గుర్తించి అక్కడ పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంటల సాగు చేయించాలని నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లోని 86,000 ఎకరాలు గుర్తించారు. ఇందులో నంద్యాల జిల్లాలో 34,000 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 31,335 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ మినుము సాగుకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే పని ఇదివరకు కేసీఆర్ చేస్తే రేవంత్ ఇప్పుడు బాబు గారి శిష్యుడే ఉన్నాడు, వరికి ఉరేస్తారా అంటూ గట్టిగా ఇష్యూ చేసుకొచ్చారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. కాలానుగుణంగా రైతుల్ని మోటివేట్ చేయడం మానేసి రైతులని మొండిగా రివర్స్లో చేసి రాజకీయాలు చేయడం మాత్రం జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. లేకపోతే